आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः तिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः संध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు. ప్రత్యేక వార ఫలాలు ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు. షష్ఠి శ్రీ విశ్వాసనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, నవమి ఆదివారం నుండి పౌర్ణిమ శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు వరుసగా కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త నక్షత్రం వరకు వరుసగా కర్కాటక రాశి నుంచి కన్యా రాశి వరకు సంచారం. కర్కాటక రాశిలో కొద్ది వరకు కుజుడు పూర్వనరసం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. అలాగే కన్యా రాశిలో ఉత్తర ఫల్గునిలో కేతు గ్రహం సంచారం చేస్తున్నది. ఈ వారంలో కొన్ని గ్రహస్థితిలో మార్పులు చేర్పులు. 7వ తేదీ రేవతి నక్షత్రం 3వ పాదంలో రవి, అదే రోజు బుధుని యొక్క వక్రత్యాగం. 10వ తేదీ రేవతి నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం. అలాగే గురువు మృగశిర నక్షత్రం 1వ పాదంలో ప్రవేశించడం జరుగుతున్నది వృషభ రాశిలో. 11వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో వక్రించినటువంటి బుధుడు రుజుమార్గంలో ఉత్తరాభాద్ర 1వ పాదంలో ప్రవేశం. 12వ తేదీ పుష్యమి నక్షత్రం 1వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం. ఈ వారంలో ప్రత్యేకంగా కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం 1వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం 12వ తేదీ. 10వ తేదీ వృషభ రాశిలో గురువు మృగశిర నక్షత్రం 1వ పాదంలో. 11వ తేదీ మీనరాశిలో ఉత్తరాభాద్ర 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ వారంలో కొన్ని పర్వదినాలు. 6వ తేదీ మతత్రయ శ్రీరామనవమి, అదే రోజు పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం ఉండడం చేత పుష్యార్క యోగము అని ఒక ప్రత్యేకత. 7వ తేదీ ధర్మరాజు దశమి. 9వ తేదీ వామన ద్వాదశి. 10వ తేదీ అనంగ పూజ దమనోత్సవం. 11వ తేదీ శైవ చతుర్థి. 12వ తేదీ మహాచైత్రి. ఈరోజు చిత్ర వస్త్రదానం లేదా చిత్ర వస్త్రధారణ చేయడం ప్రత్యేకత. ఈ యొక్క చైత్ర పున్నాన్ని మహాచైత్రి అని కూడా అంటారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి: వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో శుక్రుడు, బుధుడు, రవి, రాహు, శని. 5 గ్రహాల యొక్క యోగం మీనరాశిలో ఉన్నది. మేషరాశి: అశ్వని, భరణి, కృతిక పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు ఉత్సాహంగానే ఉంది. చాలా మార్పులు కొన్ని కలగబోతున్నాయి. మీ యొక్క వ్యక్తిగత విషయాలలో, గృహ సంబంధమైన వాతావరణంలో, ఆర్థికపరమైన విషయాలలో కొద్ది వరకు మీ యొక్క ఎక్స్పెండిచర్స్లో చాలా వరకు మార్పులు రాబోతున్నాయి. కొన్ని కదలికలు ఉండబోతున్నాయి. 6, 7వ తేదీలలో చాలా వరకు మీరు మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, లేదా మీ యొక్క ఆహార విహారాల్లో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సాధారణంగా 6, 7, 8, 9, 10 వరకు మీరు సాధారణమైన జీవితానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అయినంత వరకు మీకు 10వ తేదీ దినాంతం నుంచి ఉత్సాహమైనటువంటి వాతావరణం ఏర్పడబోతున్నది. 11, 12వ తేదీలలో అయినంత వరకు చాలా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు, సంకల్పం చేసుకున్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. అలాగే
ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా ఉంటాయి. కొత్త సంబంధాలు, కొత్త అనుబంధాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు ప్రత్యేకంగా ఇంటి వాతావరణంలో ఎలాంటి ఘర్షణాయుతమైన వాతావరణం కానీ, అతిగా వాదించడం కానీ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ వ్యవహారాలలో కొన్ని శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. అలాగే బంధువర్గాలతో, మిత్రవర్గాలతో మీరు కొద్దిగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. కొంత మీ యొక్క చేతికుంట యూస్ఫుల్ ఎక్స్పెండిచర్స్ అని అనుకుంటారు, కానీ కొంత నిరర్థకమైనటువంటి వ్యయం అంటే ఖర్చు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు ప్రయాణాలలో చాలా వరకు శ్రద్ధ వహించాలి. ఈ విధంగా మీరు మేషరాశి వారికి ఈ వారాంతంలో కొన్ని మంచి మార్పులు, చక్కటి మార్పులు, ఉద్యోగ మార్పులు, అలాగే స్థానచలనాలు ఉండేటువంటి అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క చేతిగుంట కూడా కొద్దిగా దుబారా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల మూలకంగా కొంత మీకు ఇబ్బందులు అంటే మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇంటి వాతావరణంలో కూడా మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అశ్వని నక్షత్ర జాతకులు చాకచక్యంగా ఈ వారంలో మీ యొక్క పనులను కూడా చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కూడా ఉద్యోగ విషయాలలో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, కొంత మీకు ఎదుటివారి సహకారం లభిస్తుంది. మీకు కొంత ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. కొద్దిపాటి ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అడపదడప మీకు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఉండవచ్చు. వాహనాలు నడపడంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొద్ది అలసటలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఇంటి వాతావరణంలో కూడా మీకు ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లోపించవచ్చు. ఆకస్మికంగా ఘర్షణలు ఏర్పడవచ్చు. అనుకోకుండా కొద్దిగా మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యంలో, భార్య ఆరోగ్యంలో కొంత శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థిక వ్యవహారాలలో కొద్దిపాటి గందరగోళాలు ఉన్నా కూడా మీ యొక్క సమస్యపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అయిన వారితో మీకు అడపాదడప ఘర్షణలు పడేటువంటి యోగం కూడా కనబడుతున్నది. అలాగే మీరు కొన్ని ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కొన్ని ప్రయాణాల మూలకంగా ప్రత్యేక ప్రయోజనాలు నెరవేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటి వాతావరణంలో అంటే ప్రత్యేకంగా మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో ఏదో ఒక అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సంతోషకరమైన, ఆనందదాయకమైనటువంటి నిర్ణయాలతో కొంతవరకు ఇంటి వాతావరణం మీకు సంతోషాన్ని కలుగచేస్తున్నది. ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి మీకు ఈ సంవత్సరంలో అత్యంత మంచి మార్పు అనేది ఈ వారంతో కలగబోతున్నది. కాబట్టి ఈ వారంలో మీరు ప్రత్యేకించి శనగలు దానం చేయండి, పెసలు దానం చేయండి, కందులు దానం చేయండి. దీనితో పాటు చిత్రవర్ణపు వస్త్రాలు అంటే రంగురంగులతో కూడినటువంటి వస్త్రాలు కూడా దానం చేయవచ్చు. అలాంటి వస్త్రాలు కూడా మీరు ధరించవచ్చు. ఈ వారంలో ప్రత్యేకంగా మేషరాశి వారికి శుభ పరిణామాలు ఏర్పడబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి మృగశిరార్థం వృషభం. అర్థలాభో వస్త్రలాభం, చిత్తసౌఖ్యం, మనోధృతి, కాంతాభరిష్ట సల్లాప, తృతీయ స్థానగో విధు. మొత్తం మీద వృషభ రాశి వారు 6, 7వ తేదీలో అత్యంత ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కానీ, బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. యువకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. చిన్నపాటి ప్రయాణాలతో ఆనందంగా ఉంటారు. విందులు, వినోదాలకు సంబంధించిన విషయాలు కూడా ఇందులో కొంతవరకు ప్రస్ఫుటంగా కనబడుతున్నది. అలాగే మీకు 8, 9, 10వ తేదీలలో కూడా మీరు అయినంత వరకు బంధువర్గాలతో కానీ, మిత్రవర్గాలతో కానీ ఏమాత్రం పొరపాట్లు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వాతావరణం కొంతవరకు మీకు ఉత్సాహంగా, నిరుత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత వేల తప్పిన భోజనాల మూలకంగా కొంత శారీరక అలసటలు, మానసిక అలసటలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీకు 10వ తేదీ దినాంతం నుంచి కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రత్యేకంగా మీరు గంభీరమైన వాతావరణంలో గంభీరమైన ఆలోచనలతో సతమతమవుతుంటారు. అయినంత వరకు మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, మీరు చేయబోతున్నటువంటి పనుల గురించి కూడా ఆలోచించేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత మానసికంగా, శారీరకంగా మందకొడిగా ఉంటారు. అయినప్పటికీ మీకు మున్ముందు కొన్ని మంచి మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారు శరీర ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే మీకు కొంత లాభకరమైనటువంటి
కొన్ని పనులు కూడా అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది విషయంలో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూరపు వార్త ఏదైనా మీరు వినే అవకాశాలు ఉన్నాయి. విదేశీయానాల గురించినటువంటి వార్తలు కానీ వాటికి సంబంధించిన విషయాలు కూడా ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మీరు ఈ వారంలో చాలా వరకు కుటుంబ వాతావరణంలో కొంత ఆనందాన్ని చూస్తున్నప్పటికీ ప్రయాణాలకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఒక భావి ప్రణాళిక, ఒక మంచి సత్ఫలితాన్ని ఇచ్చే ప్రణాళిక గురించి ఆలోచించేటువంటి అవకాశాలు మీకు ఈ వారంలో ఎక్కువగా కలుగుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఈ వారంలో ఆకస్మికంగా కొన్ని అభిప్రాయ భేదాలతో సతమతమవుతారు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొంత ఉత్సాహం కూడా కలుగుతుంది. మరికొన్ని విషయాలలో కూడా మీకు మంచి ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆర్థిక వ్యవహారాల విషయంలో లేదా భావి ప్రణాళికలో మీకు సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో మీకు మంచి సత్ఫలితాలు ఉన్నాయి. అలాగే తీర్థయాత్రల గురించి కానీ, విదేశీయానాల గురించి కానీ, ప్రత్యేకమైన యాత్రల గురించి కానీ ఆలోచించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సత్ప్రవర్తన మంచి సత్ఫలితాలు ఇవ్వడంతో పాటు మీకు ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క సహకారాలు లభించవచ్చు. అలాగే లాభకరమైన వ్యవహారాల్లో ఒక్కొక్కసారి మీ చేత దుర్వ్యయం అంటే మిస్ ఎక్స్పెండిచర్స్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో కొద్దిగా అలసటతో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా ప్రయాణ సూచనలు, ప్రత్యేకంగా ఏదైనా ప్రణాళికగా ఆలోచించేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకపాటి ఒత్తిడి, మానసిక శారీరక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే లాభపరమైన వ్యవహారాల విషయంలో కూడా మీరు కొంత ఇదంటే షేర్ మార్కెట్లు కానీ దేని మీద ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. దీంట్లో ఒక ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. పర్టికులర్గా మీ యొక్క కుటుంబ వాతావరణంలో సోదరులతో ఉన్నటువంటి సంబంధాలతో దీంట్లో కూడా మీకు ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన సహాయ సహకారాలు, పరస్పర సహాయ సహకారాలు కూడా పొందేటువంటి అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ వారంలో జరుగుతున్న మార్పులు మరింత మంచి ఫలితాలను ఇచ్చేటువంటి దిశగా ఉన్నాయి. అయితే మీరు చేసుకోవాల్సినటువంటి విషయంలో మీరు అయినంత వరకు ఈ వారంలో విష్ణుమూర్తికి సంబంధించిన పారాయణం, పెసలు దానం చేయండి. చిత్ర వస్త్రాలు అంటే మిక్స్డ్ కలర్తో కూడినటువంటి వస్త్రాలను ధరించండి. ఆడవాళ్ళు మరింత రంగురంగుల వస్త్రాలను ధరించడం అనేది ఈ యొక్క వారంలో ప్రత్యేకంగా చేయవలసినటువంటి విషయం. అలాగే ఎవరికైనా దానం చేసిన చిత్రవర్ణాలు, చిత్ర వస్త్రాలతో సంబంధించిన వస్త్రాలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దానం చేయడం మంచిది. దీని మూలకంగా వృషభ రాశి వారికి ఈ వారంలో మారుతున్నటువంటి పరిస్థితులు మరింత మీకు అనుకూలంగా ఉండబోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా గంభీరమైనటువంటి వాతావరణంలో ప్రతి విషయాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితులు, అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు మరింత లోతుగా పరిశీలించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు వేళ తప్పిన భోజనాలు ఇత్యాదులు కూడా ఉంటాయి. అంటే సమయానికి సందర్భంగా ఎలా ఉంటే అలా మీరు నడుచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 8, 9, 10వ తేదీల్లో అత్యంత ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఇంటి యందు కానీ మీరు చేసే పనుల యందు కానీ కనిపించబోతున్నది. చాలా సంతోషంగా ఉంటారు. చిన్నపాటి ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు అలాగే ఆరోగ్య పరిస్థితులు ఆనందంగా ఉంటాయి. అలాగే మీకు సహకరించే వాళ్ళతో కూడా అనుకూలం ఉంటాయి. ఏదైనా శుభవార్త కూడా వినేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. 10వ తేదీ దినాంతం నుంచి 11, 12వ తేదీలో ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆసక్తికరమైన విషయాల మీద కొంత ఆందోళన చెందుతూ కూడా మీరు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని గడించేటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి మీకు మీరుగానే న్యూనతాభావం, డిజానర్స్ అంటారు, న్యూనతాభావంతో ఇబ్బందులు పడవచ్చు. అలాంటి వాటిని దూరంగా పెట్టండి. ఏదైనా దేవాలయాన్ని సందర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారికి ఈ వారంలో
చాలా వరకు కలుగుతున్నటువంటి మార్పులు మీ యొక్క బడ్జెట్ బ్యాలెన్స్, తర్వాత ఆర్థికపరమైన విషయాలను అంచనా వేసుకోవడానికి, ఏవైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాలను ప్రస్తావించి శుభకార్యాలకు సంబంధించిన వాటిని గురించిన ఆలోచనలు ఇవి మీకు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ యొక్క ప్రత్యేకంగా మీ ఇంటి వాతావరణం, గృహ వాతావరణం, మీకు రావాల్సినటువంటి డబ్బు, ఇవ్వవలసినటువంటి డబ్బు, ఏదో ఒక ప్రయోజనాత్మకమైన విషయాలకు సంబంధించిన విషయంలో కూడా మీకు కొన్ని కదలికలు వస్తున్నాయి. ఒక్కొక్కసారి బంధువర్గాల మీద, మిత్రవర్గాల మీద ఊహించని పద్ధతిలో మీరు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా మిథున రాశి వారు కొద్ది వరకు ఆర్థిక విషయంలో నియంత్రణ, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు, ఎదుటివారితో ఉన్న అనుబంధాలలో కూడా కొద్ది జాగ్రత్తతో మీరు ఉన్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఏదో ఒక రూపకంగా మీకు ప్రయాణాలు కానీ, ప్రయాణాల మూలకంగా ఖర్చులు కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిపరమైనటువంటి విషయంలో కూడా మీకు కొన్ని మంచి ఫలితాలే కలగబోతున్నాయి. మరికొన్ని సందర్భాలలో మీకు కుటుంబ వాతావరణానికి సంబంధించి కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు పాజిటివ్ రిజల్ట్సే మృగశిర నక్షత్రానికి కనబడుతున్నది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి కూడా ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా మీకు ఇంచుమించుగా మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కుటుంబ వాతావరణంలో మీకు అనుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అడపాదడపా మీకు సోదరులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తలతో కానీ చిన్నపాటి విభేదాలు కానీ, భేదాభిప్రాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వాతావరణంలో కూడా మీరు కొంతవరకు పట్టిన పట్టు సాధించే దూరంలో ఉంటారు కాబట్టి కొద్దిపాటి మనస్పర్ధలు కానీ, కొద్ది కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలమే, కానీ ఇది అనుబంధాలలో కొద్ది ఇబ్బందులు కలుగజేసేటువంటి పరిస్థితి. పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి యోగంతోనే ఉంది. అయితే ఎవరి స్వైన సహకారాలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. మిగతా విషయాల్లో కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబ వాతావరణంలో కూడా మీకు ఇతరుల సహకారాలు లభిస్తాయి. మొత్తం మీద మిథున రాశి వారికి కూడా ఈ వారంలో జరుగుతున్నటువంటి విషయంలో కొన్ని మంచి ఫలితాలే పొందబోతున్నారు. మరి మిథున రాశి వారు కూడా ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్లో మీకు ప్రత్యేకంగా బుధమునికి సంబంధించినటువంటి బుధ స్తోత్రం కానీ, విష్ణు సంబంధమైన స్తోత్రం కానీ ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే కుజ సంబంధమైన వ్యవహారాలు, కుజ స్తోత్రాలు, కుజునికి సంబంధించిన దానాలు, కందులు, పెసలు దానం చేయండి. ఈ వారంలో ప్రత్యేకించి ఆడవాళ్ళైతే చిత్రవర్ణపు వస్త్రాలు, అంటే రంగురంగుల బట్టలు, రంగురంగులకు సంబంధించిన మిక్స్డ్ కలర్స్ సంబంధించినటువంటి చీరలు కానీ, రవికలు కానీ సంబంధించిన అలాంటి ప్రత్యేకంగా ఈ వారంలో ఈ యొక్క పౌర్ణమి ముందు ధరించాలని ఉంది. అవి ప్రత్యేకంగా ధరించండి. ఎవరికైనా చిత్రవర్ణపు వస్త్రాలనే దానం చేయండి. ఇది కూడా మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్న భోజన సంగ సన్మానం, జన్మగే విధౌ. 6, 7 కర్కాటక రాశి వారు కొంత తాపత్రయం, ఆందోళనతో ఉంటున్నప్పటికీ కూడా నిబ్బరంగా, గంభీరంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ప్రతి విషయం మీకు ఆకలింపుగా ఉంటుంది. పరిస్థితులు నెమరు వేసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు ఆనందంగా ఉంటాయి. మిత్రుల సహకారాలు, కుటుంబ సహకారాలు కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నది. 8, 9, 10వ తేదీలలో చాలా వరకు అంతర్లీనంగా కొంత ఒత్తిడితో ఉన్నటువంటి సమస్యలు, ఒత్తిడితో ఉన్నటువంటి వ్యవహారాలు మిమ్మల్ని కొద్దిగా చికాకుపరిచినా మీకు ఆనందాన్ని కలుగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 11, 12వ తేదీలన్నీ కూడా మీకు విజయవంతమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అనుకున్నది సాధించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి దీర్ఘకాలిక ప్రణాళికలకు సంబంధించిన విషయంలో కానీ ఏదో ఒకటి మీరు ఊహించిన దాన్ని కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన విషయంలో కానీ ఒక కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఈ వారంలో మీకు ప్రత్యేకించి రాబోతున్నది. మీరు చేయవలసిన పనులు, ఆర్జించవలసినటువంటి విషయాలు, మీకు రావాల్సినటువంటి లాభాలలో కదలికలు ఈ వారంలో చాలా ప్రత్యేకతగా ఉన్నాయి. అలాగే కొన్ని విషయాలలో మీకు
ఇతరులతో ముఖ్యంగా బంధువులతో కానీ వీరితో కానీ కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు స్వయంకృత అపరాధాలు మతిమరుపుతో ఉన్నటువంటి సమస్యలతో కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు కొంత ఒత్తిడితో కూడిన పనులు కొన్ని చేయవలసినటువంటి అవసరాలు ఉంటాయి. ప్రయాణాలు కూడా సూచనలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఆడవాళ్ళు పనిముట్లతో కానీ వాహనాలతో కానీ అగ్నితో కానీ దేంతో కానీ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారిగా కారణం లేని తగవులు కారణం లేని తగాదాలు కూడా జరగవచ్చు. మరి ఆవేశపూరితమైన ప్రసంగాలు ఆవేశపూరితమైనటువంటి వివాదాలు వీటికి మీరు దూరంగా ఉండడానికి కొంతవరకు ప్రయత్నం చేయండి. కలిసికట్టుగా ఏదైనా ప్రయాణ సూచన కూడా మీకు కనబడుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం అనుకూలమైనటువంటి పరిస్థితులు బాగానే కనబడుతున్నాయి. ఇతరుల సహకారాలు కూడా మీకు పూర్తిగా లభించే అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కూడా చాలా వరకు శారీరక శ్రమ మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలలో మీరు చాలా వరకు వేచి చూసి ఫలితాలు పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలమైనటువంటి పరిస్థితులు సమతుల్యంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు కూడా చేయవలసినటువంటి విషయంలో మీరు విష్ణు సంబంధమైనటువంటి పూజలు కుజ సంబంధమైనటువంటి పూజలు అంటే శంకరుని శివ సంబంధమైన పూజలు అలాంటివి చేసుకోండి. చిత్ర వర్ణాలు చిత్ర వస్త్రాలకు సంబంధించిన వస్త్రాలు ధరించండి. చిత్ర వస్త్రాలను దానం చేయండి. ప్రత్యేకించి ఈ వారంలో ఎప్పుడైనా మీరు కొంతవరకు శివాలయ సందర్శన బిల్వాష్టోత్తరం శివాష్టోత్తరం విష్ణు సహస్రనామాలు విష్ణు అష్టోత్తరాలు ఏవైనా చదువుకోవచ్చు. కొంత మీకు ఈ వారంలో చివరిలో ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ పుబ్బ ఉత్తరాపాదం సింహం. సింహరాశి వారికి ఈ వారంలో చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో కొంత ఒత్తిడితో మానసిక విచారాలతో శారీరక అలసటలతో ఉంటారు. మీరు ప్రయాణాలు చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. ఆర్థిక వ్యవహారాలు ఇతరులతో ఉన్నటువంటి సంభాషణలలో ఆవేశాలు రానియకుండా ఉండడానికి చూసుకొని చేయండి. కొంత మీకు అనుకోకుండా ఆకస్మికంగా కొంత ఇతరులతో కానీ విరోధాలు కానీ లేదా చిన్నపాటి ప్రమాదాలు కానీ కలగవచ్చు. ఏది ఏమైనా కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఆ తదుపరి మీకు 8, 9, 10వ తేదీలు అత్యంత అనుకూలమైనటువంటి రోజులు. ఇది ఒకంత మీరు ఊహించిన పద్ధతిలో ఊహించినట్టుగానే జరుగుతుంది. అన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఈ వారంలో మీకు చాలా వరకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ సింహరాశి వారికి 11, 12తో కూడా మంచి అనుబంధమే కనబడుతున్నది. ప్రారంభమే తప్ప మిగతా అంతా బాగా ఉంది. మీకు వృత్తి ఉద్యోగాలలో లేదా కుటుంబ సభ్యులకు సంబంధించి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఒక మంచి మార్పు కదలికలు సింహరాశి వారికి కలగబోతున్నది. అలాగే కొన్ని వ్యవహారాలలో గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఎటుతోచని స్థితిలో మీరు ఉంటారు. తొందరపడి నిర్ణయాలు చేయకండి. ఏదైనా ఆర్థికపరమైన విషయంలో ఆచితూచి అడుగు వేయండి. ఏవైనా స్థిర నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆచితూచి అడుగు వేయండి. ఏదో ఒక తెలియని భయం ఒక తెలియని ఒత్తిడి ఒక ఆందోళన మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెడుతున్నది. మీకు అన్ని విధాలుగా ధైర్య సాహసాలు ఉన్నాయి. ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అందుకే మీరు చాలా వరకు మీరు చేసే పనుల యందు ధ్యాస పెట్టండి. ప్రతి చిన్న విషయానికి స్పందించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మఖ నక్షత్ర జాతకులకు వృత్తిలో కొద్ది మంచి మార్పులు రాబోతున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత ఎక్స్పెండిచర్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత అనుకూలతలు కూడా ఉన్నాయి. కొంత రుణ సమస్యలు కూడా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్స్పెండిచర్ల విషయంలో కాకుండా అడపాదడప గృహ సంబంధమైన వ్యవహారాలు తల్లి ఆరోగ్యాలు స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత ఆందోళన ఉన్న ఇతరుల సహకారాలు మీకు లభించగలుగుతాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు వృత్తి అందు మంచి అనుభూతులు అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ప్రమోషన్స్ కానీ
అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏవైనా నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి. ఆకస్మికంగా అప్పుడో ఇప్పుడో మీకు కొద్దిపాటి ద్రవ్య విషయంలో కొంత ఇబ్బందులు కలగవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యన కూడా ఆకస్మికంగా కొన్ని కారణం లేని తగవులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు వృత్తిలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అధికారుల మూర్ఖంగా చివాట్లు తినడం కానీ, అధికారులకు మీ మధ్యన కొద్ది అవాంతరాలు కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొంత అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మీకు ద్రవ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మీకు మరి పాజిటివ్ రిజల్ట్సే కనబడుతున్నాయి. ఏదైనా మీరు ఎక్స్పెండిచర్లో కూడా ఈ వారం కొంత ఉపయోగకరమైనటువంటి ఎక్స్పెండిచర్స్ పెట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. సింహరాశి వారు ఈ వారంలో చేయవలసినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధమైనటువంటి పూజ. కుజ గ్రహానికి సంబంధించిన దానం, కందులు దానం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. ఆదిత్య హృదయం కానీ, బుధ సంబంధించిన స్తోత్రం కానీ అది కూడా చేసుకోండి. కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ వారం మీరు తప్పకుండా చిత్రవర్ణపు వస్త్రాలు, ఆడవాళ్ళైతే మీరు ధరించాలి. చిత్రవర్ణపు వస్త్రాలు, రంగురంగులతో కూడిన వస్త్రాలు, మిక్స్డ్ కలర్స్ అంటారు అవి. అలాంటి కలర్స్తో ఉన్నటువంటి వస్త్రాలు ధరించండి. ఎవరికైనా దానం చేసినా అలాంటి వస్త్రాలు దానం చేయండి. ఈ వారంలో అదొక విశేషంగా ఉంది కాబట్టి దాన్ని గమనించగలరు. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్య. కన్యారాశి వారికి మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యం, ధనాగమ, ధర్మవ్యయం. 6-7 రోజులో మీకు విశేషంగా ఏదో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, ఒక శుభకార్యంలో పాల్గొనడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా బంధుమిత్రుల సమావేశంలో పాల్గొనడం జరుగుతున్నది. అలాగే మీకు 8వ తేదీ ఉదయం నుంచి కొన్ని ప్రయాణాల సూచనలు కానీ, కొన్ని మార్పులు కానీ, చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకోవడం కానీ, 8, 9, 10వ తేదీలలో కొంత సతమతం అవుతారు. మానసికంగా, శారీరకంగా పనులు ఉన్నా పనులు లేకున్నా కొంతవరకు ఊహాజనితమైన సమస్యలతో కూడా సతమతం కావచ్చు. లేదా ఏదైనా ప్రయాణాల మూలకంగా కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చు. అకాల భోజనాలు ఉంటాయి. అలాగే అనుకున్నది తలపెట్టినటువంటి కార్యక్రమాలు కానందున కూడా కొంత నిరుత్సాహపడతారు. ఏది ఏమైనా మీరు కొంత సమస్యలను అయితే పరిష్కరించుకునేటువంటి దిశగానే ఉన్నారు. 10వ తేదీనాంతం నుంచి 11, 12వ తేదీలో మీకు చాలా వరకు స్వస్థత చేకూరుతుంది, అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. ప్రతి విషయాన్ని బేరీజు వేసుకుంటారు. తర్వాత జరగబోయేటువంటి కార్యక్రమాల గురించి నింపాదిగా ఆలోచించుకునేటువంటి అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ వారంలో కదులుతున్నటువంటి విషయాలలో శుభకార్యాల గురించి కానీ, స్థిరచరాస్తుల గురించి కానీ, సంతానం గురించి కానీ ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యవహారాల గురించి, ఆర్థిక వ్యవహారాల గురించి, జీవిత భాగస్వామి గురించి, చేస్తున్న పనుల గురించి కూడా ఆలోచించేటువంటి అవకాశాలు ఒక పక్క ఉన్నాయి. ఒక సందర్భంగా మీకు అనుకోకుండా ఆకస్మిక లాభాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు కొంతవరకు తల్లి తండ్రుల యందు కొద్దిగా సాధారణంగా ఉండండి. ఎవరితో కూడా విరోధాలు రాకుండా చూసుకోండి. కుటుంబ వాతావరణంలో కూడా కొంతవరకు ఇమిడిపోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే భార్య సంబంధమైనటువంటి, వ్యవహార సంబంధమైనటువంటి, వృత్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒకంత మీకు ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటున్నారు. అలాగే లాభకరమైనటువంటి విషయాలలో మీకు రావాల్సినటువంటి డబ్బు ఆకస్మికంగా కానీ, లేదా మీరు ప్రయత్నపూర్వకంగా కానీ కొంత ఆర్థికంగా మీరు అనుకూలంగానే మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీ యొక్క చేత ఇన్వెస్ట్మెంట్ కూడా అనుకూలమైనటువంటి పనులకు, శుభ కార్యక్రమాలకు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఒకంత ఊరట, కుటుంబ వాతావరణంలో కానీ, తర్వాత మీరు చేస్తున్నటువంటి పని అందు కానీ అందులో కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత శారీరకంగా నిస్సత్వ ఏర్పడుతుంది. ప్రయాణాల మూలకంగా అలసటలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా
కొంత మీకు శ్రమతో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు హస్త నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు ఖచ్చితంగా ఏదైనా తీర్థయాత్రలు కానీ, శుభకార్యాలకు సంబంధించిన విషయంలో కానీ, చిన్నపాటి ప్రయాణాలు కానీ, వివాహ సంబంధంగా కానీ, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వాతావరణంలో కూడా లేదా మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యవహారాల విషయంలో కానీ కొంతవరకు అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి. కొంత నిరుత్సాహం కూడా ఉంది. ఏది ఏమైనా ఈ వారంలో మీకు మంచి మార్పులే కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీరు చాలా కాన్ఫిడెంట్గా ముందుకు పోతున్నటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కన్యా రాశి వారు కూడా విధిగా చేసుకోవాల్సినటువంటి విషయంలో గురు స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి, బుధ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి, అలాగే కుజుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. ఈ 3 గ్రహాలకు సంబంధించినంత వరకు శనిగలు, పెసలు, తర్వాత కందులు దానం చేయండి. చిత్రపు వర్ణపు వస్త్రాలు ఎవరికైనా దానం చేయండి. ఆడవాళ్ళైతే దానం చేయవచ్చు, లేదా ప్రత్యేకంగా మీరు చిత్రవర్ణపు వస్త్రాలు ధరించవచ్చు. ఇవన్నీ కూడా విశేషం ఈ వారంలో ఉన్నాయి కాబట్టి ఈ పనులు చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు కన్యా రాశివి. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి ఇష్టసిద్ధి, సదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, సంకల్పం చేసుకున్నటువంటి పనులను కూడా చక్కగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం కూడా చాలా సంతోషంగా ఉంది. 6, 7, 8, 9, 10 వరకు ఈ వారం ప్రారంభం నుంచి 10వ తేదీ వరకు తులారాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి రోజులుగా ఉన్నాయి. మరి 11, 12వ తేదీల్లో చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి. కొంతవరకు సెలవు ప్రకటించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైనా కొంత ఇబ్బందికరంగా, మానసికంగా కొంత విచారం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు శుభ పరిణామాలే జరగబోతున్నాయి. ఈ వారంలో తులారాశి వారికి అదృష్టపరంగా కొన్ని అనుకోని విధంగా మార్పులు, శుభం పరిణామాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయంలో కూడా కొంత ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి బంధువర్గ మిత్రవర్గాలతో కూడా మీకు అనుకూలతలు ఏర్పడబోతున్నాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో కూడా ఏదో ఒక ప్రత్యేకత తోడవుతున్నది. దానికి కొంతవరకు ఆర్థికంగా లాభపడబడుతున్నారు. మీకు భార్య మూలకంగా కూడా మంచి ఫలితాలు లభించబోతున్నాయి. భార్య సహసహకారాలు కూడా మంచిగా లభించబోతున్నాయి. కొంతవరకు స్త్రీ మూలకమైన ద్రవ్యం కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో ఒక మంచి రాణింపు ఉంది. ఆకస్మికంగా ఏదైనా ఘర్షణ జరిగినప్పటికీ కూడా, అంటే ఘర్షణ లాంటి వాతావరణం ఉంటున్నప్పటికీ కూడా మీకు దానివల్ల ఒక మంచి లాభమే కలుగుతుందని అనుకోవాలి. కాబట్టి తులారాశి వారికి ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేటువంటి విశేషాలు కొన్ని ఎక్కువగానే కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, కొద్దివరకు దూర ప్రయాణాలు కూడా పొడసూపే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో కూడా కొంత అనుకూలతలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కూడా కొంత అనుకూలతలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలు, కొన్ని విషయాలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థికపరమైన వ్యవహారంలో చిన్నపాటి ఘర్షణలు ఉంటాయి. వృత్తిపరమైనటువంటి దాంట్లో కూడా అయిన వారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. అయినా మంచి ఫలితాలే పొందుతారు. విశాఖ నక్షత్ర జాతకులకు కొంతవరకు అదృష్టం ఈ వారంతో కలిసి వస్తున్నట్టుగా కనబడుతున్నది. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడబోతున్నాయి. బంధువర్గ మిత్రవర్గాలతో కూడా కొంత అనుకూలతలు ఏర్పడుతున్నాయి. వృత్తిపరంగా కూడా మీకు మంచి సహాయ సహకారాలు ఇతరుల నుంచి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ ఒక బుధుని యొక్క స్తోత్రం లేదా విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం ఏదైనా ప్రత్యేకంగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీరు చాలా చిత్రవర్ణపు బట్టలు, చిత్రవర్ణము మిక్స్డ్ కలర్ సంబంధించిన వస్త్రాలు, ఆడవాళ్ళైతే వస్త్రాలను ధరించాలి, చిత్రవర్ణపు వస్త్రాలు ధరించాలి. చిత్రవర్ణపు వస్త్రాలను దానం కూడా చేయవచ్చు. దానం ప్రత్యేకంగా చైత్ర పున్నమ నాడు చెయ్యాలి. ధరించడం ఈ వారమంతా కూడా ధరించవచ్చు. ఇది ఈ వారానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందులో తులారాశి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం.
వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో అలాగే మీ యొక్క అభిరుచులలో కొంతవరకు మీరు స్థిర సంకల్పాలు చేసుకున్నటువంటి విషయాల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి 6-7 సాధారణమైన జీవితం ఉంటుంది. కొంతవరకు భిన్న అభిప్రాయాలతో సతమతమవుతుంటారు. అనుకున్న పనులైతే సాధిస్తారు. కొంతవరకు రుచికరమైన భోజనాలు, ఆహార విహారాల్లో కొంత ఆసక్తి నిరాసక్తితో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 8, 9, 10, 11, 12 తేదీలు అన్నీ కూడా మీకు విశేషంగా యోగించే రోజులుగానే కనబడుతున్నాయి. అనుకున్నటువంటి పనులు కూడా మీకు పూర్తి అవుతాయి. అలాగే ఇతరుల సహాయ సహకారాలు కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వపరమైన వ్యవహారాలు ఏ పనులైనా కూడా మీరు సాధించుకోవడానికి మంచి ఫలితాలు పొందడానికి వృశ్చిక రాశి వారికి ఈ వారం 8, 9, 10, 11, 12 తేదీలన్నీ కూడా మంచిగా సహకరించేటువంటి ధోరణిలోనే ఉన్నాయి. ఈ వారంలో విశాఖ నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాలలో కానీ మరి పై అధికారుల మూలకంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మరి సోదరుల మూలకంగా కానీ ఏదైనా సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశంలో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కొంత మంచి విషయాలు అంటే మంచి సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతాన విషయంలో కూడా మీకు మంచి ఫలితాలే లభిస్తున్నాయి. స్థిర చరాస్తుల విషయంలో కూడా మీకు మంచి సహకారమే లభిస్తున్నది. కొన్ని మంచి మార్పులు విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలగబోతున్నది. అనురాధ నక్షత్ర జాతకులకు కొంత శారీరక శ్రమ మానసిక శ్రమ ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మాత్రం మంచిగానే పొందబోతున్నారు. మీ వ్యవహారాలలో మంచి మార్పులు రాబోతున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. అలాగే సంతాన విషయంలో కొంతవరకు మీ ప్రత్యేకమైన కొంత కార్యక్రమాల్లో ఏదో ఒక గ్రూప్తో మీరు ఏదైనా దూరదేశం కానీ దూర ప్రాంతం కానీ పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సోదరులతో కలిసి కూడా ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంత ఘర్షణాయుతమైన వాతావరణంతో మీరు ఇబ్బందులు పడుతుంటారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈ వారంలో అన్నీ కూడా శుభ పరిణామాలే కనబడుతున్నాయి. అయినంత వరకు మీరు సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానికి సంబంధించి మీకు కొన్ని మంచి ఫలితాలు రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ మీరు విశేషించి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటిది సుబ్రహ్మణ్య స్వామి జపం ప్రత్యేకించి చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అర్చనలు చేసుకోండి. అలాగే ఈ వారంలో పౌర్ణమి రోజు చిత్రవర్ణపు వస్త్రాలు ధరించండి. చిత్రపు వర్ణ వస్త్రాలు దానం చేయండి. విశేషంగా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో మారుతున్నటువంటి మార్పులు చాలా అనుకూలమైనటువంటి మార్పులుగా మీరు భావించాలి. ప్రత్యేకించి మీ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, ఇతరులతో ఉన్న అనుబంధాలలో మార్పులు వస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలలో మార్పులు వస్తున్నాయి. అలాగే ప్రత్యేకించి మీకు కొన్ని ఆర్థికపరమైన కావచ్చు, ఆరోగ్యపరమైన విషయంలో కావచ్చు, ఏదో ఒక దాంట్లో చిన్నపాటి ఒక ఆందోళన లాంటిది కూడా జరగబోతున్నది. దాన్ని బట్టి మీరు గ్రహించాలి. కాబట్టి ఎక్కువగా మీరు అన్ప్లానెడ్ ప్లాన్స్ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఉండండి. ఆకస్మికంగా ఆవేశాలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఒక్కోసారి మీకు ఇబ్బంది కలుగజేస్తాయి. ఒక్కొక్కసారి ఆకస్మిక పరిస్థితులు అనుకూలించవచ్చు, ప్రతికూలించవచ్చు. కాబట్టి వాటి విషయంలో కొంత మీరు జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ప్రత్యేకించి పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు, మీ ఎక్స్పెండిచర్సు, ఇతరులతో కొత్త వారితో ఉన్నటువంటి అనుబంధాలు, కొత్త వారితో ఉన్నటువంటి పరిచయాలు, చాలా వరకు కుటుంబంలో కూడా సోదరులతో ఉన్న అనుబంధాలు, అలాగే బంధువర్గాలతో ఉన్న అనుబంధాలలో ఏదో ఊహించని పరిణామం, ఊహించని సంఘటన ఏదైనా జరగవచ్చు అని కూడా మనం భావించాలి. ధనురాశి వారికి 6, 7వ తేదీలు కొద్దిగా మానసికంగా విచారం ఎక్కువగా ఉండవచ్చు. శారీరక అలసటలతో ఉండవచ్చు.
సాధారణమైన జీవితానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. 8, 9, 10 కూడా ఇంచుమించు అలా ఉంటుంది. 10వ తేదీ దినాంతం నుంచి ప్రత్యేకమైనటువంటి ఉత్సాహంతో మీరు 11, 12వ తేదీలన్నీ కూడా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఈ వారంలో ప్రారంభంలో మీరు అయినంత వరకు ఆహార విహారాల్లో నియమాలు, కొద్ది వరకు శారీరకంగా మీ ఆరోగ్యాల మీద శ్రద్ధ వహించాలి. 8, 9, 10వ తేదీల్లో మీరు సంకల్పించుకున్నటువంటి మార్పులు, చేయాలనుకున్నటువంటి మార్పులు కొద్దిగా కష్టతరంగా మార్పులు కలగవచ్చు. ఒకరిని ఒప్పించడం కానీ, ఒకరి యొక్క మాటలతో మీరు ఏకీభవించడం కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉండవచ్చు. అలాగే 11, 12వ తేదీలో ప్రభుత్వపరమైనవి కానీ, సామాజిక పరమైనవి కానీ, కుటుంబపరం కానీ, ఇతరుల సహాయ సహకారాలు కానీ, శ్రేయస్సులు కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగానే స్పందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు పర్టికులర్ సంతాన విషయంలో కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో మీకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కుటుంబ వాతావరణంలో కొంత ఆకస్మికంగా బంధువర్గాలు కానీ, మిత్రవర్గాలు కానీ, పరిచయాలు కానీ, దాంట్లో కొంత విందులు వినోదాలకు సంబంధించిన విషయంలో కొంత ఎక్స్పెండిచర్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయంలో కూడా కొంత ఒక్కొక్కసారి ఊహించని విధంగా కొన్ని మార్పులు రావచ్చు. ఆరోగ్య విషయంలో మీరు చాలా వరకు ఈ వారంలో శ్రద్ధతో ఉండాలి, నీరసాన్ని రానియకుండా ఉండాలి. కొందరి విషయంలో జాగ్రత్తలు అవసరమని చెప్పవచ్చు. కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అవి సమస్య పోవచ్చు కూడా, కానీ ఇండికేషన్స్ అన్నీ అట్లా కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారంలో వచ్చే మార్పులు ప్రారంభం చాలా బాగానే ఉంటుంది, కానీ కొంత ఆయాసంతో కూడిన శారీరక మానసిక విచారాలతో కూడినదై ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలిగే మార్పులు చాలా వరకు ఘర్షణాయుతంగా ఉంటుంది. పెద్దవారితో ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. అలాంటి వాతావరణంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత గృహ సంబంధమైన వాతావరణం కూడా మీకు అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయంలో కూడా కొంత అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారికి కొంతవరకు స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో పెద్దలతో ఉన్నటువంటి అనుబంధాలలోనే మంచి మార్పులు ఉన్నాయి. కొన్ని ఏదైనా జరిగితే ఆకస్మికంగా ఉండవచ్చు, జరగవచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. ధనుర్రాశి వారు ఈ వారంలో చాలా వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కానీ, కుజ సంబంధం కానీ ప్రత్యేకమైనటువంటి పూజలు ఏవైనా చేసుకోండి, బాగా ఉంటుంది. అలాగే ఈ వారాంతంలో మహాచైత్రి అని ఉంది, అంటే పౌర్ణిమ, చైత్ర పూర్ణిమ. విచిత్ర వస్త్రధారణ, రంగురంగులతో కూడినటువంటి బట్టలు లేదా విచిత్ర వస్త్రధారణ ఈ వారమంతా కూడా వేయవచ్చు. విచిత్ర వస్త్రాలు ఎవరికైనా దానం చేయవచ్చు. ఇది ప్రత్యేకించి ఆడవాళ్ళు విచిత్ర వస్త్రధారణ లేదా రంగులతో కూడినటువంటి వస్త్రాలు ధరించడం, అలాంటి వస్త్రాలు దానం చేయడం అనేది ఒక యోగం ఉంది. కాబట్టి దాన్ని ఆ విధంగా చేస్తే కొన్ని మంచి పరిహారాలు మీకు లభిస్తాయి. ఈ విధంగా ధనుర్రాశి వారికి ఈ వారంలో ఇలాంటి ఫలితాలు లభిస్తున్నాయి. ధనుర్రాశి వారికి ఈ వారంలో ఈ ప్రత్యేక ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో సంతాన విషయంలో, పుత్రులకు సంబంధించిన విషయంలో, అలాగే మీ భక్తి ప్రపత్తులకు సంబంధించిన విషయంలో ఒక మంచి మార్పు. అలాగే సోదరులు, తోడబుట్టిన వాళ్ళు, ప్రయాణాలు, వాటికి సంబంధించిన దాంట్లో కొన్ని మార్పులు. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, భార్య భర్తలు, భాగస్వాములకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక మార్పు ఈ వారంలో ప్రత్యేకంగా కలగబోతున్నది. 6, 7వ తేదీలలో చాలా సంతోషకరమైన వాతావరణం ఈ వారం ప్రారంభంలో అనుకూలంగా ఉంది. కొంత ఘర్షణాయుతంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ ఉంటుంది. అడపాదడప చిన్నపాటి కొద్ది పొరపచ్చాలతో కూడా కుటుంబ వాతావరణంలో భిన్నంగా ఉన్నప్పటికీ కూడా సహాయ సహకారాలు మాత్రం లభిస్తాయి. 8, 9, 10వ తేదీల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రయాణాలు కనబడుతున్నాయి. ప్రత్యేకంగా మానసికంగా, శారీరకంగా కొద్ది ఇబ్బందులు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన చిన్నపాటి ఎడం కూడా కనబడుతున్నది. అలాగే 11, 12వ తేదీల్లో మీకు మళ్ళీ తిరిగి కొంతవరకు మంచి మార్పులు రాబోతున్నాయి. ఈ వారం మకర రాశి వారికి సాధారణంగానే ఉందని చెప్పవచ్చు, కానీ ఈ వారంలో జరుగుతున్న మార్పులు మీకు మున్ముందు మంచి మార్పులు ఇవ్వబోతున్నది. ముఖ్యంగా పిల్లల పెళ్ళిళ్ళు, విద్యలు, వాటికి సంబంధించిన విషయంలో, పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఒక కదలిక మీకు ఉన్నది. దానివల్ల కాబట్టి మీరు వాటి గురించి చక్కటి ప్రణాళిక వేసుకోవచ్చు. అలాగే ఆర్థికపరమైన విషయాలు,
కొంత స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో కూడా మీకు కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అందులో కొన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి. దాంతోపాటు మీ వృత్తి వ్యాపారాలు, అలాగే చిర స్థిరాస్తులు, వీటికి సంబంధించిన విషయంలో కూడా కొంత మంచి మార్పే రాబోతున్నది. అయితే ఇదంతా కూడా మరి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కొద్ది ఆలోచించి ఉండవలసిన అవసరం ఉంది. పిల్లల విషయంలో కొంతవరకు స్థిర నిర్ణయాలు తీసుకోలేని స్థితి ఉంది. బంధువర్గాల మిత్రవర్గాలతో కొంత అనుకూలతలు ఉన్నాయి, కొంత ప్రతికూలతలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కొంత అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే శ్రవణ నక్షత్ర జాతకులకు పిల్లల విషయంలో చాలా స్పష్టంగా మీ అభిప్రాయాలు, మీ యొక్క సంకల్పాలు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధువర్గ మిత్రవర్గాలకు సంబంధించిన విషయంలో కొంత శారీరకంగా మానసికంగా కొద్ది ఇబ్బంది పడతారు. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా భార్యతో ఉన్న అనుబంధాలు కావచ్చు, ఇతరులతో ఉన్న అనుబంధాల్లో కూడా కావచ్చు, కొంత అశాంతిగా ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ వారంలో ప్రత్యేకించి వివాహాలు కానీ, శుభకార్యాలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, పిల్లలకు సంబంధించిన విషయంలో కానీ ఏదో ఒక ప్రత్యేకంగా సంకల్పించుకున్నటువంటి యాత్ర అలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గాలతో మిత్రవాళ్ళతో బాగానే ఉంది. భార్య భర్తల అనుబంధంలో కూడా కొంతవరకు ధనిష్ట నక్షత్ర జాతకులు నెగ్గుకు రాగలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మకర రాశి వారికి సంబంధించి ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధమైన పూజ, కుజగ్రహానికి దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కానీ శివాలయ దర్శనం కానీ చేసుకోండి. కొంతవరకు బుధుని సంబంధం బుధ స్తోత్రం కూడా చేయండి. ఈ మహా చైత్రి అనే దాంట్లో మీరు చిత్రవర్ణపు వస్త్రాలు ధరించండి. చిత్రపు వర్ణ వస్త్రాలు దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారు ఈ వారం ప్రారంభంలో స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోముదం, చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఇతరులకు ఆదర్శంగా ఉంటారు, ఇతరులను ఉత్సాహపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. చాలా వరకు యువతి యువకులు ఉత్సాహంగా ఉంటారు, కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహంగా ఉంటారు. భార్యాభర్తల మధ్యన కూడా పరస్పర అనురాగాలు, ఇవన్నిటికీ 6, 7వ తేదీలు బాగా ఉన్నాయి. 8, 9, 10వ తేదీల వరకు కుంభరాశి వారికి చాలా చెప్పుకోదగ్గ ఫలితాలు, అంటే ఊహించిన ఫలితాలు. మీరు తలపెట్టుకున్న కార్యక్రమాలు ఎలా ఉండాలో అలా ఉండడానికి అన్నీ కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. కుంభరాశి వారి ఫలితాలు వరుసగా 11, 12వ తేదీల్లో చిన్నపాటి మార్పులు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి. ఏదైనా వార్త దానికి స్పందించవలసినటువంటి అవసరం ఉంది. శారీరకంగా కొంత ఇబ్బందులు ఉండవచ్చు, మానసికంగా కొద్ది ఇబ్బందులు ఉండవచ్చు. ఎవరైనా ఆర్థరైట్స్తో బాధపడే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతవరకు తెలిసి తెలియని సమాచారాలు కొంతవరకు మీకు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఏదేమైనా వారాంతంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కుంభరాశికి ఉంది. ప్రారంభం నుంచి 6, 7, 8, 9, 10 కూడా చాలా ఉత్సాహంతోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు చాలా ఉత్సాహపూరితమైనటువంటి మార్పులు మీకు కలగబోతున్నాయి. ముఖ్యంగా మీకు గృహ సంబంధమైనటువంటిది ఏదైనా వివాహాలు, శుభకార్యాలకు సంబంధించి గృహారంభాలు, గృహప్రవేశాలు, మీకు కానీ మీ బంధువర్గాలు కానీ ఇది అన్నిటికి సంబంధించిన విషయంలో ఒక మార్పు కలుగుతున్నది. తల్లి తండ్రుల విషయంలో కూడా ఒక మంచి మార్పు కలుగుతున్నది. ఆ తదుపరి ఈ వారంలో మీరు కొంతవరకు ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంతవరకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అది భరించవలసిన ఖర్చు, భరించలేనటువంటి ఖర్చు అయినా కూడా పెడతారు. ఏదో ఒక ఉత్సాహాన్ని, ఇతరులకు సంతోషం కలగడానికన్నా ఈ వారంలో మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు అయినంత వరకు రావలసిన డబ్బు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నపూర్వకంగా వస్తుంది, అప్రయత్నపూర్వకంగా వస్తుంది. అలాగే కొంత మీకు ఈ వారంలో చాలా ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో ఎక్స్పెక్ట్ చేయరో వాళ్ళతో సహకారాలు, ఎవరికి సహకారాలు మీకు లభించవనుకుంటే వారి సహకారం కూడా లభించేటువంటి అవకాశాలు ధనిష్ట నక్షత్ర జాతకులకు మెండుగా కనబడుతున్నాయి. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు ధనిష్ట నక్షత్ర జాతకులకు చాలా ఉత్సాహంగా ఉంది. అయితే కొంత ధనిష్ట నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు కూడా కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు స్థిర చరాస్తుల విషయంలో కానీ,
కొన్ని మార్పులు చేర్పుల విషయంలో కానీ కొంతవరకు మిశ్రమ ఫలితాలు, అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి అనుకోవచ్చు. కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలలో చిన్నపాటి స్వల్ప ఘర్షణలు ఉంటాయి కుటుంబ సభ్యులతో, అయినా మీరు దాన్ని అధిగమిస్తారు. అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బు బంధువులతో కానీ సోదరులతో కానీ కొంత నిష్ఠూరంతో మీ చేతికి కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో కొంత ఘర్షణ పడతారు. అంటే భార్యకి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా మీరు చేసే పనులు, భార్యకి ఇష్టం లేనటువంటి పనులు కూడా కొంత శతభిష నక్షత్ర జాతకులు చేస్తారు. కొంత నిష్ఠూర పడతారు, కానీ లాభాన్ని పొందుతారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో ఏవైనా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా కొంత మెరుగుదల ఉంది. మరి ఈ వారంలో మీకు ప్రత్యేకించి మీ ఆరోగ్య విషయంలో కానీ ఎందులో కానీ కొంతవరకు మీకు రిలీఫ్ ఉంది. చాలా వరకు మంచి ఫలితాలే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు పొందబోతున్నారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ జపం. కుజుడికి సంబంధించింది కొంతవరకు చేయండి, బుధుడికి సంబంధించి కొంతవరకు చేయండి. మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. ఈ వారంలో ప్రత్యేకించి చిత్రవర్ణపు బట్టలు ధరించండి. అలాంటి వస్త్రాలు ఎవరికైనా దానం చేయండి. అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు చాలా వరకు మీరు ఇతరులతో పెట్టుకున్నటువంటి అనుబంధాలు, సోదరులతో ఉన్నటువంటి అనుబంధాలు, బంధువులతో మిత్రులతో ఉన్నటువంటి అనుబంధాలలో కొద్ది కదలికలు తప్పనిసరిగా వాటిలో మీరు జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడుతున్నాయి. కొంతవరకు మీ స్వవిషయాల్లో గృహ సంబంధమైన వ్యవహారాలు, భార్యా సంబంధంకి సంబంధించిన వ్యవహారాలు, అలాగే మీ వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో కూడా కొన్ని కదలికలు మీకు ఇష్టమున్నా లేకున్నా కొంత మీరు అనుకున్నట్టుగా, కొంత అవతల వాళ్ళు అనుకున్నట్టుగా కొన్ని చేయవలసినటువంటి పరిస్థితులు. అలాగే సంతాన విషయంలో మీకున్నటువంటి అభిరుచుల విషయంలో మీకున్నటువంటి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు, ఆర్థికంగా కానీ ఉన్నటువంటి నిర్దిష్టమైన అభిప్రాయాలలో కూడా కొన్ని మార్పులు, ఇవన్నీ కూడా ఈ వారం మీకు ఇష్టాలతో సంబంధం లేనివి, కొన్ని మీరు ఇష్టపడినటువంటి వాటితో సంబంధం ఉన్నటువంటి వాటితో కొంత సతమతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీనరాశి వారికి 6, 7వ తేదీలు సాధారణంగానే ఉంటుంది. కొంతవరకు ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటారు. శారీరకంగా కొంత బద్ధకంగానే ఉంటారు. ప్రతిదీ కొంత అకాల భోజనాలతో కూడా ఉంటుంది. మరీ ఉత్సాహం లేదు, మరీ నిరుత్సాహం లేకుండా ఉంటుంది. కానీ 8, 9, 10, 11, 12 అన్నీ కూడా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాలే. ఇవన్నీ కూడా మీరు చాలా యాక్టివ్గా పాల్గొంటారు. అన్నీ కూడా విశేషంగా మీరు చకచక కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరి సహకారాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సహకారాలు, ఇతరుల సహకారాలు, వృత్తిపరంగా సహకారాలు, ఆ విధంగా అందరి సహకారాలతో పొంది కొంత ఉత్సాహపూరితమైన జీవితం మీనరాశి వారు 8వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అందులో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు సోదరులతో ఉన్న అనుబంధాలలో కానీ, ఇతరులతో ఉన్న అనుబంధాలలో కానీ కొంతవరకు మీరు ప్రయాణాల మూలకం కానీ కొంత లాభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు మున్ముందు కనబడుతున్నాయి. అలాగే కొంత మీకు పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కొంత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ లేదా రైట్ ఇన్వెస్ట్మెంట్ అనే దాంట్లో కొంత ఉంటుంది. అయినా ఇతరుల సహకారాలు మీకు లభిస్తాయి. అలాగే శరీర ఆరోగ్యంలో కూడా కొద్ది మార్పులు వస్తున్నాయి. అయితే దానికి కూడా కొంతవరకు మీకు త్వరలోనే మంచి ఫలితాలు, అంటే ఆ మార్పులు కూడా అనుకూలంగా పొందేటువంటి అవకాశాలు పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కనబడుతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కొంతవరకు సోదరులకు సంబంధించి కానీ, బంధువులకు సంబంధించి కానీ, ఇతరులకు సంబంధించిన విషయంలో కొంత నిర్లిప్తత, నిరాసక్తత, కొంత బలవంతం ఇలాంటి వాటితో కొద్దిగా మీరు తబ్బిబ్బవుతారు. మీరు లోనే బాధపడేటువంటి అవకాశాలు కొంత ఉన్నాయి. అట్లాగే శరీర ఆరోగ్యాల విషయంలో కూడా కొంత మార్పు వస్తుంది, కానీ అది కొంతవరకు అనుకూలంగానే కనబడుతున్నది. పిల్లల విషయంలో కూడా మీరు ఎక్కడైనా ఒక
ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందరు కలిసి కుటుంబ సమేతంగా, లేదా కొన్ని పరిస్థితులలో వారికి సంబంధించిన విషయంలో అత్యంత శ్రద్ధ చూపించవలసినటువంటి అవసరం కూడా కనబడుతున్నది. రేవతి నక్షత్ర జాతకులకు అయినంత వరకు సోదరులకు సంబంధించిన విషయంలో కొంత అనుకూలతలు ప్రతికూలతలు, ప్రయాణాల మూలకంగా కొంత అనుకూలతలు ప్రతికూలతలు లభిస్తున్నాయి. కొంతవరకు ఆరోగ్య విషయంలో కొంత మార్పులు వస్తున్నాయి. అలాగే బంధువర్గాలతో కొంతవరకు మీకు ఇబ్బందికరంగానే కనబడుతున్నది. అంటే నిష్ఠుర సంభాషణలతో మీరు ఇబ్బంది పడతారు. అలాగే ఉదర సంబంధమైనటువంటి విషయాలు, ఉదర సంబంధమైన వ్యాధులు, సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఆసక్తి, కొంత నిరాసక్తితో ఉంటారు. రేవతి నక్షత్ర జాతకులు ఈ వారంలో కొంతవరకు మధ్యస్థ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి చేసుకోవాల్సినటువంటి పూజ కుజగ్రహ జపం లేదా కుజుని యొక్క దేవత ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి జపం ప్రత్యేకంగా చేసుకోండి. మీ వరకు మీరు విష్ణు ఆరాధన కూడా కొంతవరకు చేసుకోండి, బాగా ఉంటుంది. ఈ వారంలో మీరు పెసలు, కందులు, శనిగలు 1 అరకిలో ఆసర దానాలు చేయండి. చిత్రవర్ణపు వస్త్రాలు ధరించండి, చిత్రవర్ణపు వస్త్రాలు దానం చేయండి. మిక్స్డ్ కలర్స్తో కూడినటువంటి బట్టలు, ఆడవాళ్ళైతే మిక్స్డ్ కలర్స్తో కూడిన బట్టలు ధరించాలి. ఈ వారమంతా ప్రత్యేకించి ఆ బట్టలు దానం కూడా చెయ్యాలి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు తెలియజేయబడ్డాయి. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు, గ్రహ వేదలను దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలాలు తెలియజేయబడ్డాయి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.